హాయ్ అండి. కుక్కర్‌లో కొబ్బరికాయ పెట్టి చూడండి. అద్భుతం జరుగుతుంది. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూజ్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసారండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూజ్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు ఈ టిప్స్ అర్థమవుతాయి కాబట్టి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం టమాటాలు ఎక్కువగా ఇలా కర్రీ చేస్తూ ఉంటాం కదండి. టమాటా చట్నీ చేసుకోవాలన్నా ఇలా కర్రీ చేసుకోవాలన్నా టమాటాలు ఇలాగ సన్నగా కట్ చేసుకొని కర్రీ చేసుకుంటూ ఉంటాము. చాలామందికి తొక్క ఇష్టపడరు అనమాట. కర్రీస్లో చేయాలన్నా లేదంటే చట్నీ చేయాలన్నా కూడా వాళ్ళు తొక్క తీసేసుకొని ఈ విధంగా మనం ఏదైనా ఒక చట్నీ రెసిపీ చేసుకోవాలి అనుకున్నప్పుడు తొక్క అంటే చాలామంది ఇష్టపడరు కదండి. ఈ విధంగా మనకి టమాటో ప్యూరీ కావాలన్నా లేదంటే ఇలా మనం చట్నీలు చేసుకునేటప్పుడైనా టమాటాని ఈ విధంగా ఫోర్క్ స్పూన్కి ఈ విధంగా మనం ఇలా మంట పైన కాల్చామనుకోండి టమాటా చక్కగా చట్నీ చేసుకోవచ్చు. అలానే మనకి టమాటా తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుందండి. టమాటా తొక్క తీయడానికి మనం ఈ విధంగా అయితే చక్కగా ఈ విధంగా మంట పైన కాల్చేసామనుకోండి చాలా చక్కగా మనకి కాలుతుంది. ఈ టమాటాని మనం చట్నీ చేసుకోవచ్చు. అలానే తొక్క ఇష్టపడిన వారికి కూడా ఈ ట్రిక్ అయితే చాలా చక్కగా యూజ్ అవుతుందండి. సో తొక్కని ఈ విధంగా ఈజీగా తీసేయచ్చు. సో ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. మామూలుగా మనం తొక్క తీయాలంటే కూడా చాలా అవి రాదు కదా, దత్తుకుపోయి పచ్చిగా ఉంటూ ఉంటుంది కదా. ఈ విధంగా తొక్క ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా తొక్కను తీసేసి ఈ విధంగా మనం చక్కగా చట్నీ చేసుకోవచ్చు. అలానే మనం దేనికైనా యూజ్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది. ట్రై చేయండి. తొక్క కూడా ఈజీగా ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూశారు కదా అసలు టమాటా ఎంత చక్కగా మనం ఈ విధంగా తొక్కనైతే తీసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే తీసేసుకోవచ్చు. మరి మీరు ఎలా తొక్కని ఈ విధంగా సపరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా తీస్తారనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ టిప్ మీలో ఎంతమంది తెలుసో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు నచ్చాయి అనేది అండి చిన్న కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ టిప్ని చేసుకుందాం. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఎక్కువగా పొట్ట రావడం వెయిట్ ఎక్కువగా ఉండటం అట్లా జరుగుతూ ఉంటుంది కదండి. ఎక్కువగా మనం వైట్ రైస్ తినడం వల్ల కూడా ఒళ్ళు అనేది పెరిగిపోతూ ఉంటుంది. పొట్ట అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. మనకి ఎక్కువగా వైట్ రైస్ కాకుండా ఇలా మనం పెసలు ఉంటాయి కదండి. పెసల్ని ఈ విధంగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి కుక్కర్లో వేసేసి 2 విజిల్స్ రానిస్తే చాలండి. చాలా చక్కగా ఉడికిపోతాయి అనమాట. దీనిలో ఉడికించుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ వేసేసుకొని ఈ విధంగా ఉడికించుకున్నాం అనుకోండి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇచ్చినా మనం తిన్నా కూడా హెల్తీగా ఉంటారు. అలానే ఎటువంటి మరి వెయిట్ అనేది పెరగకుండా ఉంటారండి. వైట్ రైస్ తగ్గించి ఈవినింగ్ టైంలో ఒక స్నాక్స్ లాగా దీన్ని అయితే తిన్నామనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలానే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా రైస్ ఎక్కువగా తినకూడదు కాబట్టి ఎక్కువగా కంట్రోల్ అవ్వకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు షుగర్ అనేవాళ్ళు. సో ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఉడకపెట్టి ఇచ్చామనుకోండి శనగలు అలానే పెసలు 2 కలిపేసి ఉడకబెట్టినా ఓకే మనకి హెల్తీగా ఉంటారు. అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. సో మనకి షుగర్ కూడా కంట్రోల్గా ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి. అలానే వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఈవినింగ్ టైంలో ఈ విధంగా పిల్లలకి ఇచ్చినా ఉడకబెట్టేసి చక్కగా తింటారండి. దీనిలో ఆనియన్స్ కొంచెం నిమ్మరసం పిండేసి వాళ్ళకి ఇస్తే చక్కగా తినేస్తారు. ఇలా పెద్దవాళ్ళైనా ఇలా తినేసామనుకోండి మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. రైస్ తగ్గించేసి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. సో రైస్ తగ్గించేసి ఇలాంటివి మనం ఉడకపెట్టుకుని తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. మనం ఆయిల్లో కూడా మనం డీప్ ఫ్రై ఏమీ చేయట్లేదు కాబట్టి ఇలా ఓన్లీ ఉడికించేసుకొని తింటే మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఇంకా ఇలా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటాయి. దీనిలో సాల్ట్ వేసేసి మనం ఉడికించుకున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మరి బాగుంటాయి కాబట్టి తినేయచ్చు. టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా
థర్డ్ టిప్ని తెలుసుకుందామండి. మనం ఎక్కువగా తమలపాకులు తెస్తూ ఉంటాం కదండి. తమలపాకులు ఈ విధంగా తీసుకొచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. ఫ్రిడ్జ్లో క్యారీ బ్యాగ్లో పెట్టేసి పెడితే అది లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి ఇలా తమలపాకులన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. తమలపాకులు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా తేమ లేకుండా పొడి క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత పేపర్లో ఈ విధంగా తమలపాకుల్ని పెట్టేసి జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదండి. జిప్లాక్ కవర్స్లో పెట్టేసామనుకోండి అసలు మనకి 1 వీక్ 10 డేస్ వరకు ఉన్నా కూడా తమలపాకులు పాడవటం కానీ అవి ఇలా కులిపోవటం కానీ జరగదు. సో ఈ విధంగా పేపర్ చుట్టేసి ఇలా జిప్లాక్ కవర్లో పెట్టేసామనుకోండి ఎన్ని రోజులన్నా అలానే ఉంటాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ అంటే దీనిలో మనకి వాటర్ బబుల్స్ ఏర్పడినా కూడా న్యూస్ పేపర్ అనేది ఉంటుంది కాబట్టి న్యూస్ పేపర్ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి పాడవకుండా ఇలా తమలపాకులు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో ఇలా ట్రై చేసి చూడండి. మనకి ఈ విధంగా మనం మామూలుగా తమలపాకులను తీసుకొని కవర్లు ఏమీ లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అవి ఎండిపోయి వడిలిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా చక్కగా వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత తేమ లేకుండా శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత న్యూస్ పేపర్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసి జిప్లాక్ కవర్లో పెట్టేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. లేదంటే మీకు జిప్లాక్ కవర్ లేకపోయినా ఈ విధంగా న్యూస్ పేపర్లో ఈ విధంగా చుట్టేసి ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా పెట్టేసుకున్నా కూడా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. సో ఇంకొక టిప్ని కూడా షేర్ చేస్తాను. ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా ఊపిరాడకుండా దగ్గు జలుబు ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. అంటే నైట్ టైంలో ఎక్కువగా చిన్నపిల్లలు అయితే ఇంకా ఏడుస్తూ ఉంటారు. దగ్గలేక జలుబు ఊపిరాడక చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. మనకి నిద్ర ఉండదు, వాళ్ళు కూడా నిద్రపోరు. అలాంటి టైంలో ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మా గార్డెన్లో ఉన్నటువంటి తమలపాకు అండి. ఇది తమలపాకు తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి దీనిపైన కొద్దిగా జీలకర్ర తీసుకోవాలండి. అలానే దీనిపైన కొద్దిగా తేనె కూడా వేసేసి ఒక మిరియం వేసేసుకొని ఇలా లవంగాయ ఒకటి వేసేసుకొని ఈ విధంగా మనం ఈ తమలపాకులో పెట్టేసి మనం మిక్సీ పట్టేసి పిల్లలకి ఒక లిక్విడ్ రూపంలో ఒక 2 డ్రాప్స్ అలా ఇచ్చామనుకోండి ఎంత ఊపిరాడకుండా ఉన్నటువంటి దగ్గైనా కూడా చక్కగా కంట్రోల్ అయిపోతుంది. అదే పెద్దవాళ్ళు అనుకోండి ఇలా తమలపాకు పైన కొంచెం జీలకర్ర వేసేసి లవంగా వేసి ఒక మిరియం వేసి కొంచెం తేనె వేసేసుకొని బొగ్గను పెట్టేసి చప్పరించామనుకోండి మనకి ఎటువంటి ఊపిరాడకుండా ఉన్నటువంటి దగ్గు కానీ జలుబు కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. థ్రోట్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది దగ్గు జలుబు ఉన్నప్పుడు. ఈ విధంగా మనం ఇలా ఆకుని ఫోల్డింగ్ చేసేసి కొద్దిగా తేనె కూడా వేసేసుకొని బొగ్గను పెట్టుకుని చప్పరిస్తూ ఆ వాటర్ మింగుతూ ఉంటే మనకి ఆ నస అనేది గొంతులో ఉన్నటువంటి నస అనేది తగ్గిపోతుంది. చిన్నపిల్లలకి అనుకోండి ఈ విధంగా కొంచెం మిక్సీ జార్లో వేసి చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదండి దానిలో వేసేసి ఈ మొత్తం కూడా మనం ఒక లిక్విడ్ రూపంలో 2 డ్రాప్స్ ఇచ్చామనుకోండి మనకి వాళ్ళకి గొంతులో ఉన్నటువంటి నస అనేది తగ్గుతుందనమాట. దగ్గు అనేది తగ్గిపోతుంది. ఊపిరాడకుండా ఉన్నటువంటి జలుబు కూడా తగ్గిపోతుంది. నైట్ టైంలో ఈ విధంగా చేశారనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎన్ని మెడిసిన్స్ వేసినా కంట్రోల్ అవ్వకపోతే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బెండకాయలు మనం తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా మనం క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. అలా పెట్టడం వల్ల మన బెండకాయలు అనేవి 3 డేస్ 4 డేస్కే అవి కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా బెండకాయల్ని తొడుములు అటు తొడుము ఇటు తొడుము కట్ చేసేసుకొని ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడిగిన టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని పైన కూడా ఒక పేపర్ పెట్టేసుకొని ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. అలాగే ఇంకొక యూజ్ఫుల్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. మునక్కాయలు కూడా మనం తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తాం ఇలా కట్ చేసేసుకొని క్యారీ బ్యాగ్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. అలా పెట్టుకోవడం వల్ల లోపల మనకి వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయి. ఇలా మునక్కాయలు కూడా ఇలా ముక్కలు కట్ చేసేసుకొని మీకు వీడియోలో చూపించినట్లుగా ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాన్ని అడిగిన టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా మునక్కాయ ముక్కలన్నీ పెట్టేసుకున్న తర్వాత మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ ఈ విధంగా కొద్దిగా స్ప్రే చేసేసి మళ్ళీ పైన కూడా ఒక పేపర్ పెట్టుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఎన్ని రోజులైనా అలానే ఉంటాయండి. ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసాం, కింద న్యూస్ పేపర్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఎన్ని రోజులైనా కూడా మునక్కాయ ముక్కలు పాడవకుండా ఉంటాయండి. లేకపోతే మామూలుగా మనం పెట్టేసామనుకోండి బూజు పట్టడం
లేదంటే కుళ్ళిపోవటం, పాడవటం అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేశారనుకోండి, మనం మనీని ఆదా చేసుకోవచ్చు. అలానే మనకి ఈ విధంగా కూరగాయలు కూడా పాడవకుండా ఉంటాయి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని పాడవుతుంటే చాలా బాధపడుతూ ఉంటాం కాబట్టి, ఈ విధంగా మనం ఈ చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయ్యి ఈ విధంగా కూరగాయలని చక్కగా స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటాయి. మనం మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మన ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. మనం కొబ్బరి తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి తీయాలంటే చాలా విసుకొచ్చేస్తూ ఉంటుంది. అది త్వరగా రాదు, చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది కదా. ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొన్ని నీళ్లు పోసేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని ఇలా కొబ్బరికాయ పెట్టుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఒక విజిల్ రానియాలండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక విజిల్స్ రానిచ్చేస్తే మనకి లోపల ఉన్నటువంటి ఆ హాట్ వాటర్కి కొబ్బరికాయ అనేది హీట్ వస్తుందన్నమాట. ఇలా హీట్ రావడానికి చక్కగా మనకి కొబ్బరి అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. ఈ విధంగా ఒక విజిల్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, లైవ్లోనే చూపిస్తున్నాను. ఈ విధంగా చల్లారాలండి. మనకి ఒక విజిల్ రానిచ్చిన తర్వాత స్టవ్ కట్టేసేసి ఈ విధంగా చల్లారిన తర్వాత ఆ హీట్ మీద కాకుండా పూర్తిగా చల్లారిన తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, లైవ్లో ఒక పెద్దగా ఉన్నటువంటి ఒక రాడ్ని తీసుకుని ఈ విధంగా మనం కొబ్బరికాయ కొట్టామనుకోండి చాలా ఈజీగా పగులుతుంది. అందులో మనం కొబ్బరి తీసుకోవడానికి కూడా చాలా చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా కొబ్బరిని ఈ విధంగా తీసుకోవచ్చు. సో పూర్తిగా చల్లారిన తర్వాత కొబ్బరికాయని ఈ విధంగా కొట్టేసిన తర్వాత మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి. ఇది ఫ్రాడ్ ఏం కాదండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా కొబ్బరి అనేది వచ్చేస్తుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఈ విధంగా కొబ్బరి తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు. ట్రై చేయండి. సో మరి ఇలా కొబ్బరి అయితే తీసాం కదండి, తీసిన కొబ్బరి ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా ఈ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. సో ఈ విధంగా కొబ్బరి మనం కొట్టిన తర్వాత కొబ్బరిని మనం ఈ విధంగా తేమ లేకుండా శుభ్రంగా ఏదైనా ఒక పొడి క్లాత్ పెట్టి తుడిచేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కానీ లేదంటే కొద్దిగా ఆయిల్ కానీ అప్లై చేసేసి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని ఇలా ఈ 2 చిప్పలను కూడా మరి బాక్స్లో పెట్టేసి ఒక ఎడల్పుగా ఉన్నటువంటి బాక్స్లో పెట్టేసి ఇలా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇలా పెట్టినా కూడా మనకి కొబ్బరి పాడవకుండా ఎన్ని రోజులైనా అలానే ఉంటుందండి. నిజంగా నేను ఈ ట్రిక్ని అయితే ట్రై చేస్తానండి, నాకు చక్కగా వర్క్ అయిందనమాట. సో ఈ విధంగా నేను స్టోర్ చేసుకుంటూ ఉంటాను. పాడవకుండా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. సో మీకు మామూలుగా కొబ్బరి తీయాలి అంటే ఇలా కుక్కర్లో పెట్టకుండా ఈజీగా మనం కొబ్బరి తీసుకోవటానికి కూడా చాలా ఈజీగా ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం ఒక నైట్ అంతా అలా పెట్టేసిన మార్నింగ్ కల్లా కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల కొబ్బరి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఈ 2 టిప్స్లో మరి మీకు ఏ టిప్స్ యూజ్ఫుల్గా అనిపిస్తే ఆ టిప్స్ అయితే మీరు యూజ్ చేయొచ్చండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇలా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కొబ్బరి పాడవకుండా ఉంటుంది. అలానే కొబ్బరి తీయడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ట్రై చేయండి. ఇంకా మరి ఇలా మీరు కుక్కర్లో పెట్టుకొని ఇలా కొబ్బరిని తీసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. చాలా ఈజీగా సింపుల్గా కొబ్బరిని అయితే తీసుకోవచ్చు. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో నాకు తెలియదు కానీ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా మరి చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. వీడియో నచ్చితే చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.